హలో అండి. నమస్తే అందరికీ. ఇప్పుడు మన నాండీ కిచెన్‌లో పెరుగు వంకాయ ఎలా తయారు చేసేలో చూసేద్దాం. పెరుగుతో ఏదైనా సరే మంచి కమ్మగా ఉంటుంది. ముందుగా వంకాయ ముక్కల్ని ఇలా చక్రాల్లో కోసుకొని వాష్ చేసుకొని తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత దీనికి మసాలా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలకి బాగా పట్టేలా మసాలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి పెరుగు వేసుకొని బాగా చిలకట్టుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. మరీ పలుచగా కాదు, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కినాక ఆ వంకాయ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేయించుకుందాం. డీప్ ఫ్రై చేయాలి, అటు ఇటు కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ కూడా కొంచెం వేసుకుని కలుపుకొని ఆ మజ్జిగలో వేసేసుకుందాం. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకుని మజ్జిగంతా బాగా కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పెరుగు వంకాయ రెడీ. ట్రై చేసి మీరు కూడా చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.